తెలిసి 1.5 ఇయర్ అంటే 1.5 ఇయర్‌గా వీళ్ళు ఇదే రెండో ఎక్కం చెప్పినట్టుగా ఒల్లి వేస్తూ పోతూనే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు ప్రభుత్వం తరపున జరిపినటువంటి ఈ లిక్కరు డిస్ట్రిబ్యూషను, దీనిలో అవినీతి జరగటానికి అవకాశాలు ఎక్కడున్నాయి? చెప్పండి నాకు. ప్రైవేట్‌లో నడుపుతున్న వీళ్ళ దగ్గరేమో ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ మాత్రం నీకు మంత్ ఆఫ్టర్ మంత్, ఒక్క ఇయర్ ఆఫ్టర్ ఇయర్ నీకు ఇంప్రూవ్మెంట్ లేకుండా జరుగుతున్న వ్యాపారం, ఒక ప్రైవేట్ వ్యాపారంలో ఏమీ అవినీతి లేదు. ప్రభుత్వం తరఫున గ్రాడ్యువల్ గా పెరిగిపోతున్న దానిలో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని వీళ్ళు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి రకరకాల కథలు 1.5 ఇయర్ గా వీళ్ళు వండుతూ వాడుస్తూ వస్తున్న నేపథ్యాన్ని ఈ రోజు మీరు అడుగుతున్నారు. మీ ప్రశ్నకి దీపక్ రెడ్డి గారు రేపు అరెస్ట్ అవుతారా అంటే, ఐ మీన్ మిథున్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఏమైనా ఉందా? అదేమంటే మాధవ్ చెప్పాడని చెప్తున్నాడు బీజేపీ వాళ్ళు. బీజేపీ అయినా ఇక్కడ ఎన్డీఏ అయినా అక్కడ పార్ట్నర్సే ఇక్కడ పార్ట్నర్సే కదా. దీపక్ రెడ్డి గారు ఏవో పేపర్లు చూపిస్తున్నారు. అసలు ప్రజల్ని ఒక గందరగోళానికి మీరు ఎందుకు 1.5 ఇయర్ గా గురి చేస్తా ఉన్నారు? ఎస్, దిస్ కేస్ హ్యాస్ బీన్, మీరు పెట్టిన కేసు హ్యాస్ బీన్ టేకెన్ అప్ బై ద సిట్. అది చాలదన్నట్టుగా మీరు ఈడీని కూడా పిలిచారు. నేను చెప్తున్నా, ఇప్పుడు మీరేమన్నారంటే ఇందాక ఒక మాట అన్నారు, మేము చేయకూడదు ఈడీతో చేపిస్తున్నాము అంటే మీరు భయపడుతున్నారా? చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మీ మీద తిరుగుబాటు చేస్తారని. ఈడీతో చేపిస్తే మీరు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా? నేను అడుగుతున్నా, ఈడీ మీరు అప్పచెప్పారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు చిట్టి కేసు ఛాలెంజ్ చేస్తున్నా. దీపక్ రెడ్డి గారు వెళ్ళిపోయారా ఏంటి? ఉన్నారు కదా. చిట్టి కేసు ఛాలెంజ్ చేస్తున్నా. ఈడీని ఇష్యూ చేయమనండి, ప్రూవ్ చేయమనండి. ఎందుకండి ఇవన్నీ జనాలను మీరు ఇబ్బంది పెట్టడం? ఎంతకాలం డార్క్లో పెడతారు జనాలు? మీరు ఎన్ని సంవత్సరాలు పెడతారు? మీ చేతిలో దాదాపు 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉంటే మీరు ఏం చేశారండి? ఈరోజు ప్రతి చోట దాడులే కదా ప్రజల మీద. మీకు వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే వాడు జైలుకి వెళ్లాల్సిందే. లేకపోతే మీరు చేస్తున్న అన్యాయాల మీద ఏముందండి న్యాయం? ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఏమైనా పట్టించుకున్నారా? మీరు మొత్తం తిరిగితే ఉన్నవాడి కోసం తిరుగుతున్నారు కదా 2 సంవత్సరాలుగా. ఎవడన్నా వచ్చాడా? వస్తే మీరు ఏం చేశారు? దాదాపు 3,22,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా. ఈ అప్పును మీరు ఎక్కడ పెట్టారు? ఈ రోజు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు అన్నారు. ఆయన అప్పు ద్వారా అభివృద్ధి సంక్షేమం 2 చేసామని నిరూపించాడు. మీరు చేసిన అప్పు ఎక్కడికి వెళ్ళింది? మీ మీద రేపు ఎంక్వైరీ జరగదా? మీరు లిక్కర్ స్కామ్ తీసుకున్నారు అనుకుందాం, జరిగితే చెప్పండి బాబు, తేల్చండి త్వరగా. మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా చుట్టూ ఒక భయం వేస్తుంది అందుకే ఈడీని తెచ్చాం. ఈడీ కూడా భయం లేదంటే ఏమంటే ఈడీ కూడా భయమే కదా. భయం ఎందుకంటే ఈడీ మీరు అనుకుంటున్నారేమో, ఈడీ మాకు కూడా తెలుసు, మీకు తెలిసిన వీడి మాకు తెలిసిన వీడి రెండు వేరువేరుగానే మా డెఫినేషన్స్ మాకుంటాయి. మీరు జస్ట్ లైక్ దట్ ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి ఏదో జగన్ ప్రభుత్వంలో అవినీతి జరిగిపోయింది, జగన్ ప్రభుత్వంలో జగన్ మీరండి. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా స్కామ్ జరిగింది అని అనుకుంటే మీరు సాగనిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని తెగనమ్మారు చూడండి. ప్రజల ఆరోగ్యాన్ని కూడా చేతులు ఎత్తేసి మీరు ప్రైవేట్కి అప్పచెప్పాలని చూస్తున్న విధానం ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. సార్, మీరు భూములు అమ్ముతున్నారు చూడండి. భూములు 99 పైసలకి ఫ్రీగా ఎవడదని ఇస్తున్నారు? మీరు చేస్తున్న స్కామ్ను కనపడటం లేదా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడుగుతున్నారు, ఇంతకాలం మీరు అంటున్నారు ఆయన దగ్గర నోటీసు కూడా ఇవ్వలేదు. కానీ గారికి ఇస్తే ఏమన్నా సార్ చూస్తాం. ఎవడి మీద ఇస్తారు? మీరు కూటమిగా ఉండి ఒకడి మీద ఒకటి చెప్పుకొని ఈయన మాధవ్ మీద చెప్తాడు, మాధవ్ ఈడీ మీద చెప్తాడు. అయితే ఉండొచ్చు మీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఏం జరుగుతుంది? మీ ఇద్దరు చేతులు కాకపోతే పవన్ వస్తాడు, అంతే కదా. మీ ఇద్దరు చేతులు ఎత్తేస్తే పవన్ కళ్యాణ్ లైన్లోకి వస్తాడు, ఆయన ఏదో మాట్లాడతాడు. ఎంతకాలం మీరు మాట్లాడుకోవడమే కానీ ప్రజలు ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? అసలు మీలో జరుగుతున్నటువంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఈ కూటమిలో జరుగుతున్నటువంటి అవినీతి, ది డే విల్ కమ్. రిమెంబర్, ది డే విల్ కమ్. మీరు కూడా వీటన్నింటినీ మ్యూజిక్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. స్కామ్ చేస్తుంది మీరు, అన్యాయంగా పరిపాలిస్తుంది మీరు,
పేద ప్రజల్ని గాలి కుదిలేసింది మీరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని తగలబెడుతుంది మీరు. ఏం వెల్ఫేర్ ఉందండి మీ దగ్గర ఇప్పుడు? ఏం చెప్పండి నాకు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చేస్తూ ఉన్నారు. ఏ ఫెసిలిటీస్ లేవు. ఇదే మీ పరిపాలన. దళితుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారండి, జగన్మోహన్ రెడ్డిని అభిమానించారండి, పరోహత్యలు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు ఓళ్ళ నుంచి తరిమేసి ఊరికి వస్తే వాళ్ళని చంపేశారు ఈరోజు మంద శామ్యుల్ని. ఇదే మీరు చేస్తుంది. ఇందాక ఏదో మద్యం దాగి ఏదో 3 లక్షల మంది లివర్స్ పోయినాయని చెప్తున్నారు. లివర్ పోయిన వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఎక్కడైనా కంప్లైంట్ చేశారా? నాకు లివర్ పోయింది, నేను మద్యం తాగటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మద్యం తాగటం వల్ల నాకు లివర్ ఎఫెక్ట్ అయిందని ఎవడైనా ఆ ప్రూఫ్ చేయించమని నేను అడుగుతున్నా దీపక్ రెడ్డి గారిని. ఎందుకు సార్? తాగేవాడు మీరు క్వాలిటీ మద్యం ఇస్తామన్నారు. మీ క్వాలిటీ మద్యం ద్వారా ఎవరికి లివర్ ఎఫెక్ట్ కాలేదా? ఎవడు హాస్పిటల్కి వెళ్ళలేదా? తాగేవాడు తాగుతూ ఉన్నాడు. మీరు తాగే వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 24 hours తాగుతున్నారు మీరు. ఇందాక దీపక్ రెడ్డి గారు తెలిసో తెలియక ఒక మాట అన్నాడు, మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు, ఎందుకు చేయలేదు అన్నాం మేము. కానీ ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు. ఎన్టీ రామారావు గారు అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి కుదరదు బాబు అన్నారు. ఈనాడు పేపర్ కూడా కుదరదు, అంతకుముందు చేయాలనుకున్నా రోసమ్మ గారి ఉద్యమం నుంచి తర్వాత దాకా కుదరదు అన్నారు. ప్రజలు కూడా దాన్ని ప్రిపేర్ అయిపోయారు. మేము చెప్పిన తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా తగ్గించడం కోసం మేము అనుకున్నది ఈ అవుట్లెట్స్ అన్ని కూడా విలేజ్ కి దూరంగా పెట్టడం, దానిలో ఉన్నటువంటి ప్రతి బ్రాండ్ని రేట్ పెంచేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయటం, దాన్ని మినిమైజ్ చేయడం కోసం మేము ప్రయత్నం చేశాం. ఎస్, మేము ఈ రోజు కూడా మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందాం. మా పార్టీ మద్యపానం నిషేధాన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసిన రోజు, ప్రజలకి లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన వర్గాలకి, అనేకమైన ఎన్జిఓలకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ భూతాన్ని ప్రతి ఇంట్లో మహమ్మారిగా తయారైపోయిన తర్వాత దీన్ని ప్రతివాడు ఆపాలనుకుంటూ ఉన్నాడు, కానీ ఆపలేకపోతూ ఉన్నారు. సో మేము ఎట్ టైం చేయలేకపోయాం. సో వెయిట్, మీరు చేస్తామన్నారు, చేయలేకపోయారు. మీరు చేశారా? మీరు క్వాలిటీ మద్యం అన్నారు, ఇప్పుడు చావట్లేదా? మీరు మద్యాన్ని ఏం చేశారు? ప్రతి విలేజ్ కి మీరు బెల్ట్ షాప్ లాగా తీసుకొచ్చారు. వెళ్ళండి సార్, ఒకసారి విలేజ్కి వెళ్ళండి. మీరు సంక్రాంతి నాడు ఏం చేశారండి? మీకు ప్రతిదీ వ్యాపారం కదా. కోళ్ల పందాలు కూడా అక్కడ తాగండి, తిరగండి, తిరణాలు చేసుకోండి, డబ్బులు తగలబెట్టండి, ఏమైనా చేసుకోండి, ప్రభుత్వానికి ఆదాయం రావాలా? ఇదే కదా మీరు చేసింది. ఆ ఆదాయం పెరగట్లేదు, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఎటుపోయింది ఇది? ఎక్కడికి వెళ్ళింది సార్? వర్మ గారు మాట్లాడండి. ఆర్ లిజనింగ్? వినిపిస్తుంది. నేనే మాట్లాడుతున్నానా, మీరు వింటున్నారా? మాట్లాడండి, వినిపిస్తుంది. వీటన్నిటికీ ప్రజల మనసులో ఉన్న వాటికి నిన్నే కదండి రాష్ట్రం అంతా కూడా కోడి పందాలతోటి మీరు అడ్డదిడ్డంగా ఇంతకు ముందు సుప్రీంకోర్టు తీర్పులు కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని కానీ మీరు అసలు ప్రతి వాడిని తాగండి అన్నట్టుగా మీరు తయారు చేశారు కదా. మీ దగ్గర దీనిలో స్కామ్ జరగట్లేదా? ఈ స్కామ్ ఎక్కడుందో కనపట్టలేదా? ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వాలి. ఏంటి మీ కోరిక? వింత కోరిక మీకు ఎప్పటి నుంచో ఉంది కదా. ఈ రోజు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి మీరు ఆయన లోపల పెట్టాలి, ఆయన బయటకు రానియకూడదు, ఆయన ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి. మీరు ఎంత కోరుకుంటారో న్యూటన్స్ థర్డ్ లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ న్యూటన్స్ థర్డ్ లా. మీరు ఎంత వేగంగా కొట్టాలనుకుంటున్నారో అంతే వేగంగా వెనక్కి వస్తుంది. మీరు మమ్మల్ని తొక్కాలనుకొని చూసిన ప్రతిసారి, మీరు మమ్మల్ని అనసాలని చూసుకున్న ప్రతిసారి అంతకన్నా ఎత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. గుర్తుపెట్టుకోండి. పతనం అవుతుంది మీరు, వ్యవస్థను నాశనం చేస్తుంది మీరు, అన్ని విభాగాల్ని మీ చేతుల్లో పెట్టుకొని ఆడిస్తుంది మీరు. మీరేమనుకుంటున్నారో ప్రతి విభాగాన్ని మీ చేతుల్లో తీసుకున్నారు. ఈ రోజు తీసుకొని మీరేం ఇంకా ప్రతి వాడిని భయభ్రాంతులకు గురి చేస్తాం. ప్రజాస్వామ్యం అంటే, పరిపాలన అంటే, మీరు ముఖ్యమంత్రులు అయితే, మీరు డిప్యూటీ సీఎంలు అయితే, మీకు అధికారం వస్తే మీరు రాష్ట్రాన్ని భయపెడతారా? ఏంటి సార్, భయపెడతారా మీరు రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రం ఇంతకన్నా పెద్ద నిర్బంధాలను చూసింది. ప్రజా ఉద్యమాలు ఈ రాష్ట్రంలో కొత్త కాదు, ప్రజా ఉద్యమాలు నడపడంలో కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లోకి పోవటం మీరగా అడపదడపగా పోయే బ్యాచ్ కాదు. మళ్ళా ప్రజా ఉద్యమం నిర్మించడం కోసం ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే తేల్చుకుంటారు. ఆ రోజు మీరు రండి. మీరు అప్పుడు దాకా ఆశపడుతూనే ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారికి సిట్ ఇవ్వలేకపోతే ఈడీ ఇస్తుంది. ఈడీ ఇవ్వలేకపోతే ఎవడిస్తారు సార్? ఈడీ చేతులు ఎత్తుంది. రేపు ఎవడిస్తాడు? సిబిఐ దించుతారా? ఓకే అండి, దేని దించుతారు చెప్పండి మీరు. దేవరెడ్డి గారు లేకపోతే మాధవ్ చెప్పాలనా, లేకపోతే ఇంకొకటి చెప్పాలనా? ఓకే ఓకే, ఏంటండి ఇది?
పరిపాలించండి బాబు అని ఏదో ఒక విధంగా గెలిచారు. మీరు ఎలా గెలిచారో ఈ రోజు రాష్ట్రం అంతా దేశం అంతా Right. తెలుస్తూనే Okay. ఉంది. మీకు 21 వాళ్ళకి ఎట్ట వచ్చాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. Right. మీరు 164లో మీరెట్ట గెలిచారో మీకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది అని 41% ఓట్లు మాకొచ్చిన పర్సంటేజ్ ఓట్లు మాకొచ్చిన మా సీట్లు ఎట్ట తగ్గాయో మాకు అర్థం కావట్లేదు. ఈ ఎక్కడ జరిగింది దాన్ని జనం మాట్లాడుకుంటా ఉన్నారు. దాని మీద కూడా వేయండి ఒక సిట్టు, ఓకే దాని మీద కూడా ఈడీ వేయండి, తెలుస్తుంది కదా.